మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. ప్రభువు మనతో మాట్లాడాలా అనుకున్నప్పుడు నువ్వు ఏ స్టేజీలో ఉన్నావో ఎలా వినగలవో ఆ విధానంలోనే ప్రభు మాట్లాడతారు. ఆత్మీయ జీవితంలో మెట్లు ఉన్నాయి. కొన్ని మెట్లు ఎక్కినప్పుడు ఒక్కొక్క మెట్టులో ఒక్కొక్క అనుభవము మనకి వస్తుంది. ఒక్కొక్క మెట్టులో ఒక అనుభవం. అందుకే పౌలు గారు కూడా అంటారు, మనము పోరాడునది శరీరులతో కాదు కానీ అన్ని స్టేజెస్ చెప్తాడనమాట. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహాలతో అంటాడు, ప్రధానులతో అంటారు, అధికారులతో అంటాడు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథుల ఆత్మలతో పోరాడుతున్నామంటాడు. ఇలాంటి పోరాటాలు ఎహెజ్కేలు చెప్తాడు. ఆయన నన్ను తీసుకుని వెళ్ళి దేవాలయం సమీపాన అక్కడ నిలబెట్టినప్పుడు ఒక నీటి ప్రవాహం ఉంది. దానిలో నేను దిగినప్పుడు 1000 మూరలు కొలిచి దానిలో దించితే అది చీల మండల లోతయింది. ఆ తర్వాత మళ్ళీ 1000 మూరలు కొలిచి అక్కడి నుంచి నడిపిస్తే మోకాళ్ళ లోతయింది. తర్వాత మరలా 1000 మూరలు కొలిచి అక్కడ నడిపిస్తే నడుముల లోతయింది. మొలల లోతు అంటే నడుముల లోతు అని అర్థం. నడుము లోతయింది. ఇక ఆ తర్వాత 1000 మూరలు కొలిచి నడవమంటే నడవడానికి ఇంకా చేత కాలేదు. అంటే ఆ నీళ్ళు నిలబడడానికి వీలుగానట్టుగా, అంటే అంత పెద్ద ప్రవాహములాగా. అందుకే మనము ఆత్మ సంబంధులమైనప్పుడు మాత్రమే ఈ మెట్లు అంటే ఏంటో, ఈ అనుభవం అంటే ఏంటో, మన ఆత్మీయ జీవితం ఎక్కడుందో తెలుస్తుంది. నువ్వు కనుక్కోగలిగితే నీకు అర్థమవుతుంది అసలు నువ్వే మెట్టులో ఉన్నావు, ఏ మెట్టు నీదేంటి. ప్రార్థన అయిన తర్వాత అందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి నా మెట్టు ఇది అని చెప్పండి, చెప్పలేరు. ఎందుకంటే మీరు అలా పరీక్షించడం లేదు, పరిశీలన చేయడం లేదు, మీకు అర్థం కాడల్లా. ఏ మెట్టులో నువ్వు ఉన్నావు, ఏ అనుభవం నీకుంది. ఇంకా ఆకాశ మండలములో ఉన్న దురాత్మల సమూహములతోనే పోరాడుతున్నావా, లేక అధికారులతో పోరాడుతున్నావా, ప్రధానులతో పోరాడుతున్నావా, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథుల ఆత్మలతో? వాళ్ళ జీవితం మొత్తం ఎలా ఉంటుంది అంటే, మన పూర్వీకులు మారు మనసు లేకుండా చనిపోయిన వాళ్ళ ఆత్మలతో పోరాటమే ఉంటుంది. చాలామంది చెప్తారు, బాగా ప్రార్థన చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు కల్లో కనబడుతున్నారు, భయం వేసి లేస్తున్నా, ప్రార్థన రాడల్లా. ఎందుకు అంటే ఆ లోకనాథుల ఆత్మలు అలా మన మీద దాడి చేస్తూ ఉంటాయి, బలహీనపరచాలని చూస్తూ ఉంటాయి. అందువల్ల మనము ఆత్మలో బలహీనం అయిపోతూ ఉంటాం, ఆత్మలో దిగజారిపోతూ ఉంటాం. మనము అన్ని మెట్లు ఎక్కాలి. ఎక్కడున్నామో, ఎక్కడ దాకా ఎక్కామో, ఏ అనుభవములో ఉన్నామో, ఎంత దూర ప్రయాణం చేశామో, అక్కడి నుంచి ఎలా పోవాలి అనేది మనము ఎరిగిన వారమై ఉండాలి. అలా ఎరిగి ఉంటే అన్ని అనుభవాల్లోనికి రావడానికి వీలవుతుంది. కొంత దూరం వచ్చిన తర్వాత ప్రభు అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోబాక అన్నాడు. అంటే మన స్వంత బుద్ధి మనల్ని నడిపించడం మొదలు పెడుతుంది. మన స్వంత బుద్ధి మనల్ని నడిపిస్తుంది, మన స్వంత ఆలోచన మనల్ని నడిపిస్తుంది. అసలు మనము ఏ మెట్టులో ఉంటే ప్రభువుకి దగ్గరగా ఉంటాం, ఏ అనుభవములోనికి వస్తే ప్రభువుని చూడగలుగుతాం, ఏ అనుభవము దాకా మనం రాగలిగితే ఆయనతో కలుసుకుంటాం, ఆయన వెలుగులో ఉండగలుగుతాం, ఆయనలో కూర్చోగలుగుతాం అని మనం ఆలోచన చేస్తే అన్ని మెట్లు ఎక్కాల.
ఫైనల్ మెట్టులోనికి రావాలి. వాక్యంలో మనం చాలాసార్లు విన్నాం, ఐగుప్తు రాజు అయిన ఫరో దగ్గరికి వెళ్ళాలంటేనే 70 భాషలు రావాలంట. ఐగుప్తు రాజు అయిన ఫరోని కలుసుకోవాలంటే 70 భాషలు రావాలా. లేదంటే సగం దూరం ఎక్కి కొంచెం దూరం ఎక్కి అక్కడ ఆగాల్సి వస్తుంది. అప్పుడు రాజే వచ్చి మాట్లాడినప్పుడు, రాజే అక్కడి దాకా వచ్చి మాట్లాడినప్పుడు రాజుకున్న వెలుగంతా, రాజుకున్న వైభవం అంతా నువ్వు చూడలేవు. అది అక్కడికి వెళ్తే మనం చూడగలం, కానీ అక్కడికి వెళ్తే ఆయన సింహాసనం ఎలా ఉందో చూడగలము, ఆయన వెలుగు ఎలా ఉందో చూడగలము, ఆయన ప్రత్యేకత ఏంటో చూడగలం. కానీ ఆయన మన దగ్గరికి వచ్చి మాట్లాడిపోయాడంటే మనం అన్నిటినీ పరిశీలన చేయలేం. చాలామందికి దేవుడి దగ్గరికి వచ్చి మాట్లాడతాడంటే కొన్ని అనుభవాలు మాత్రమే సంపాదించినప్పుడు, కొంచెం మాత్రమే భక్తిని సంపాదించినప్పుడు ఆయన మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడి వెళ్ళిపోతాడు. ఆయన పూర్వ వైభవంలోనికి నేను తీసుకొని వెళ్ళడు. ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన సమీపానికి వెళ్ళాలి, ఆయన్ని పరిశీలనగా చూడగలిగిన ఆ అనుభవం మనకు కావాలంటే అన్నీ ఎక్కిపోవాల్సిందే, అన్ని మెట్లు ఎక్కిపోవాల్సిందే. అన్ని మెట్లు ఎక్కకపోతే సాతాను మనలను బలహీనపరుస్తూనే ఉంటుంది. అన్ని అనుభవాల్లోనికి వెళ్ళలేకపోతే సైతాను మనలను బలహీనపరుస్తూ ఉంటుంది. ఆదాము హవ్వలతో దేవుడు చెప్పాడు ఏమని? ఈ తోట చెట్ల ఫలాలన్నీ మీరు నిరభ్యంతరముగా తినవచ్చు, ఇదిగో ఈ మధ్యలో ఉన్నదే ఈ మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు. మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినకూడదు. దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఆదాము హవ్వల దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడుతాడు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి ఆదాము హవ్వలను కానీ అబ్రహాముని కానీ అప్పుడు తీసుకెళ్ళాలి. ఆయన వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు, వాళ్ళతో సంభాషిస్తూ ఉండేవాడు. ఆయన దగ్గరికి వాళ్ళు వెళ్ళలేదు. అందుకని దేవుడు వచ్చి మాట్లాడినంతసేపు సైతాను పక్కన దాక్కొని ఉంటుంది. ఆయన పక్కకు పోగానే మాట్లాడటం మొదలు పెడుతుంది అనమాట. పక్కకు పోగానే మాట్లాడటం మొదలు పెడుతుంది. ఏమని మాట్లాడుతుంది? ఇది నిజమా? ఇది నిజమేనా? ఏది అనగానే ఈ తోట చెట్ల ఫలాలన్నీ మీరు తినొచ్చా? తినొచ్చు. ఈ చెట్టు ఫలాన్ని ఎందుకు తినకూడదు? మా దేవుడు ఏం చెప్పాడంటే, మా నాన్న ఏం చెప్పాడంటే, అవి తినుది నాన్న నిశ్చయముగా సస్తారని చెప్పాడు. అందుకని మేము సైతాన్ ఏమంటుంది తెలుసా? చావనే సావరు. సైతాను నీతో మాట్లాడే ఆ విధానం నువ్వు గ్రహించగలగాలి. నీ స్వంత బుద్ధిని ఆధారం చేసుకుంటే నువ్వు గ్రహించుకోలేవు. స్వంత బుద్ధిని ఆధారం చేసుకుంటే అంటే మన ఇష్టాన్ని అక్కడ పెట్టి అదే దేవుని చిత్తంలాగా భ్రమలో బ్రతకడం, అదే దేవుని చిత్తం అనుకొని భ్రమలో బ్రతకడం. మన ఇష్టాన్ని అక్కడ పెడతాం, మన ఇష్టాన్ని అక్కడ ఉంచుకొని అదే దేవుని చిత్తం అని భ్రమలోకి వెళ్ళిపోవడం. అలాంటప్పుడు సైతాను మనల్ని మోసం చేస్తూ ఉంటుంది, మనతో మాట్లాడుతూ ఉంటుంది. సైతాను ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ, మీరు చావనే చావరు, ఈ పండ్లు తిను దినమన మీరు మంచి చెడులు ఎరిగిన వారై దేవునితో సమానంగా ఉంటారు. ఎంత సైతాన్ చెప్తుందో తెలుసా? స్వంత బుద్ధి నీలో ఉంటే ఇలాంటి విషయాల్లో ఎన్నోసార్లు నిన్ను మోసం చేసే ఉంటుంది. ఖచ్చితంగా ఎన్నో విషయాల్లో మోసం చేసి ఉంటుంది. స్వంత బుద్ధిని ఆధారం చేసుకుని ఉన్నప్పుడు ఈ పండు తినదినమున చావనే చావవు, కానీ దేవునితో సమానంగా ఉంటావు. చావనే చావు అనగానే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, దేవుడు మనలను మోసం చేశాడురా. అబ్బా, ఎంత కనుక్కున్నారో తెలుసా వాళ్ళు? పాపం కష్టపడి కనుక్కున్నారు దేవుడు వాళ్ళని మోసం చేశాడని. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. ఇలాంటి మెట్లన్నీ మనము సరైన రీతిలో ఎక్కుతూ వెళ్ళిపోవాలి, సరైన రీతిలో ఎక్కాలి.
ఆయన మనకి కృపావరాలు ఇస్తాడు, ఆయన మనకి వాగ్దానాలు ఇస్తాడు. మారు మనసు పొందిన ప్రతి ఒక్కళ్ళు కొన్ని కృపావరాలు కలిగి ఉంటారు. పరిచర్య చేయని చేయకపోనేది వేరే విషయం. దేవుని సువార్త ప్రకటించని ప్రకటించకపోని నిజమైన మారు మనసు పొందిన ప్రతి ఒక్కళ్ళు కొన్ని కృపావరాలు కలిగి ఉంటారు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, నమ్మి బాప్తిస్మము పొందిన వారి వలన ఈ సూచనలు కనబడతాయి. కొత్త భాషలు మాట్లాడతారు, పాములను తేళ్లను ఎత్తి పట్టుకుంటారు. అవి వారికి ఏమాత్రము హాని చేయవు. హానికరమైనది దాగిన వాళ్ళకేమీ హాని కలగదు. ఇలాంటి కృపావరాలు కలిగి ఉంటారు. ఆత్మ సంబంధమైన మొదటి మెట్టులోనే ఇవన్నీ కూడా మొదటి మెట్టులోనే వచ్చేస్తాయి. రెండవ మెట్టులోనికి వచ్చినాక ఇంకొంచెం అనుభవం, మూడవ మెట్టులోనికి వచ్చినాక ఇంకొంచెం అనుభవం. మొత్తం ఒక 5 మెట్లున్నాయి అనుకుందాం. 5 స్టేజెస్ ఉన్నాయి. 4వ స్టేజీలోకి వచ్చేసరికి మళ్ళీ ఏమొస్తుంది? నేను జ్ఞానిని కదా. ఎందుకంటే అప్పుడు కొంచెం వాక్యం చదవడం వచ్చు, ప్రార్థన చేయడం వచ్చు, కొందరిని నడిపించడం వచ్చు, కొందరితో మాట్లాడడం వచ్చు, మంచి మంచి అనుభవాలు సంపాదించాం కదా. అందువల్ల మనం జ్ఞానులమే. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు అని సొలొమోను ద్వారా సామెతల్లో ప్రభు చెప్తూ ఉన్నాడు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోబాక. జ్ఞాని అనుకుంటే ఏమైపోతుంది? బిలాములాగా అయిపోతారు. జ్ఞాని అంటే బిలాములాగా అయిపోతారు. దేవుడు ఏ మాటను పలకాలో ఆ మాటలు బిలాముకి ఇస్తూ ఉంటే బిలాము ఆ మాటలు పలుకుతూ ఉన్నాడు. బిలాము ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు. దేవుడు అట్టి కృపావరాన్ని బిలాముకి ఇచ్చాడు. బిలాము 4వ మెట్టు దాకా వచ్చేసాడు. 4వ స్టేజీ దాకా వచ్చేసిన తర్వాత కొంచెము జీవపడము వచ్చింది, ధనాపేక్ష వచ్చింది, నేను జ్ఞానిని కదా అనే గర్వం కూడా వచ్చింది. జీవపడము అంటే అన్ని గొప్పలు చెప్పుకోవడమే. నేను అట్ట బోధించగలను తెలుసా, నేను ఇట్ట ప్రార్థన చేయగలను తెలుసా, నేను ఇలా ఉండగలను తెలుసా, నేను ఇలాంటి అనుభవంలో ఉన్నాను తెలుసా. చిన్నది దొరికితే చాలు, అసలు ఇలా ఉంటాను ఇలాంటి ఆలోచన, ఈ అనుభవం, ఈ మెట్టులో ఏమొస్తుందంటే నేను జ్ఞానిని అనే ఆలోచన వస్తుంది. జ్ఞాని అనే ఆలోచన రంగానే ఏమైపోతుంది? దేవుని మాట వేరుగా ఎలా పలకాలి అనేది ఆలోచన చేస్తారు. దేవుని మాటను వేరుగా ఎలా పలకాలి? ఈ అనుభవము దాటితే మనం పూర్తిగా దేవుని స్వాధీనం అయిపోతాం. బ్రతికే ఉంటాము, శరీరం కలిగే ఉంటాము, కానీ దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోతాం. అసలు ఇంక మనకు అనేది మనకు సొంతంగా ఏముండదు. ఆయన ఎలా నిలబెడితే అలా నిలబడతాం, ఆయన ఎలా నడిపిస్తే అలా నడుస్తాం, ఆయన ఏం చెప్తే అదే మనకు వేదం. ఇంకొక ఆలోచన అనేది మనకి రాదు. కానీ ఆ అనుభవము నుంచి దాటే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అనుభవము నుంచి పైకి వెళ్ళేదాకా, ఆ మెట్టు నుంచి పైకి వెళ్ళేదాకా జాగ్రత్తగా ఉండాలి. పరీక్షించుకోవాలి, హృదయ అంతరంగాన్ని పరిశీలన చేయాలి. అలా పరిశీలన చేయకపోతే ఏడవ చోట పొట్టలో పడిపోతారు, సాతాను తంత్రాల్లో పడిపోతారు. ఏం చేయలేము. ఈ అనుభవాలన్నీ దాటితేనే పరలోకంలో దేవునితో ఉండడం సాధ్యమవుతుంది. ఈ అనుభవాలు దాటకపోతే, ఈ అనుభవాల నుంచి అన్నిటిని నువ్వు నేర్చుకొని నిలబడలేకపోతే ప్రభు దాకా రావడం అనేది చాలా కష్టం. చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడున్న భక్తికి పరలోకం కాక ఇంకేం సంపాదిస్తాం, ఖచ్చితంగా పరలోకం పోతాం అనిపిస్తుంది, ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం అనిపిస్తుంది, దేవుని రాజ్యంలో నేనుగాక ఇంకెవరు ఉంటారనిపిస్తుంది. దేవుని రాజ్యంలో నేనుగాక ఇంకెవరు ఉండేది? కానీ దేవుని దగ్గరికి వెళ్ళి పరీక్షించుకుంటేనే తెలుస్తుంది మన సంగతి ఏంటని.
బిలాము కూడా జీవపుడంబం కలిగిన వాడుగా ఉన్నాడు. ముందు ప్రభువు చెప్పాడు, విన్నాం వాక్యంలో చాలాసార్లు. ఏమని చెప్పాడు? నువ్వు వాళ్ళతో వెళ్ళకూడదు. కానీ సొంత బుద్ధి ఏం చేసింది? సొంత బుద్ధి ఏం చేస్తుంది? మళ్ళీ పంపించాడు రాజు. పంపించి చాలా ధనం ఇస్తానని చెప్పండి, ఘనపరుస్తానని చెప్పండి, గొప్పవాడిని చేస్తానని చెప్పండి, ఇలా ఉండొచ్చని చెప్పండి. దేవుని సన్నిధిలో దేవుని మాట వింటే యథార్థంగా ఉండగలుగుతాం. ఆయన ఎలా అడగాలో, ఆయన చిత్తంలో ఎలా చేయాలో, ఆ పని ప్రారంభించిన మనము ఎలా ముగించాలో నేర్పించినాడు మనకు దేవుడు. ఎలా ముగించాలో, ప్రారంభించడం ఏముంది, అందరూ ప్రారంభిస్తారు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ ప్రారంభించేవాళ్ళే, ముగించేవాళ్ళు ఎంతమంది? బిలాముకి ఇలాంటి మాటలు వినబడగానే బిలాము ఆలోచన విధానం మారిపోతుంది. మళ్ళీ పోయి అడిగితే ఏమంటాడు ఆయన? మళ్ళీ పోయి అడిగితే ఆయన మళ్ళీ అడుగుతాను ఉండండి అంటే మళ్ళీ చెప్పడానికి ఏంటి ఆయన? మళ్ళీ పోయి అడగగానే సరే వెళ్ళిపో, నీకు ఉంది కదా. ఆయనకి తెలుసు కదా దేవునికి మన మనసు ఎలాంటిది ఆయనకి తెలుసు, మన ఆలోచన విధానం ఏంటో ఆయనకి తెలుసు. అందుకనే బిలాము మనసును ఎరిగిన దేవుడు అన్నాడు, వెళ్ళు వాళ్ళతోటి అన్నాడు, వెళ్ళు వాళ్ళతోటి. ఆ తర్వాత వాక్య భాగంలో మనం చూస్తే సంఖ్యాకాండం 22వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. వారు బిలాము వద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము, నేను నీకు బహు ఘనత కలుగు చేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పాననేది. అందుకు బిలాము పైకి మాట్లాడుతూనే ఉన్నాడు. బిలాము మళ్ళీ పోయి అడిగాడు. ఒకసారి వచ్చిన ఆఫర్కేం పోయి అడిగాడు. అడగగానే ప్రభు అంటున్నాడు, సరే ఎల్లులే బిలాము అన్నాడు. మనసును ఎరిగిన దేవుడు బిలాము అన్నాడు, నువ్వు చాలా విషయాల్లో ఇది ఇలా చేస్తాను ప్రభు, చేస్తాను ప్రభు అంటే సరిపోవచ్చు అయిపో అంటాడు. ముందు చెప్పే మాట కరెక్ట్గా మనం వినాలి. ఆయన బిడ్డలు అన్ని అనుభవాల్లో పరీక్షించుకుంటూ వచ్చేవాళ్ళు. ఏ విషయం దేవుడు చెప్పినా ఆ విషయంలో జాగ్రత్త కలిగి అక్కడే అడుగులు వేస్తారు, వేరే విధంగా అడుగులు వేయరు. దేవుడు చెప్పినట్టుగా ఫస్ట్ చెప్పే మాట ఆయన మాట వింటారు, మళ్ళీ అడగరు. పేతురు అంటున్నాడు, కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళీనట్టును అనే సామెత మీకొద్దు అంటాడు ఆయన. అలాంటి సామెతలు మీకొద్దు. మళ్ళీ అడిగితే ఏమైపోతుంది? నాకు ఇది చెయ్యాలని ఇష్టంగా ఉంది, నువ్వు ఒకవేళ పర్మిషన్ ఇస్తే చేస్తాను అని అన్నమాట. దేవుడు సరే వెళ్ళమన్నప్పుడు బిలాము బయలుదేరి వెళ్తే మధ్యలో ఏమైంది? దూసిన ఖడ్గము చేత పట్టుకొని దూత కనబడుతుంది. ఖడ్గము చేత పట్టుకొని యెహోవా దూత కనబడినప్పుడు ఆ గాడిద ప్రక్కకు వెళ్ళిపోయి గోడకి బిలాము కాలును అదిమి అది కూలబడింది. ఏంది పని చేసావు లే అని కొడతంటే మాట్లాడుతుంది. అప్పుడైనా ఇక ప్రభువుని కూడా అడిగేది ఎందుకు, వెళ్ళిపోదాం వెనక్కని వెళ్ళిపోవచ్చు. ఇక ప్రభువుని కూడా అడిగేది ఎందుకు, వెళ్ళిపోదామని వెళ్ళిపోవచ్చు. వాక్య భాగములు మనం చూస్తే 32వ వచనం, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టితివి, ఇదిగో నీ నడత నా ఎదుట విపరీతమైనది. అది నడత విపరీతమైందా మామూలుగా ఉందా దేవునికి తెలుసు, మనకేం తెలుసు? మన నడత ఎలా ఉందో మనకి ఎలా తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. బిలాము నడత విపరీతమైనదిగా ఉన్నది కాబట్టి దేవుని దూత వచ్చి మాట్లాడుతూ ఉంది. ఏమని? ఈ ముమ్మారు నీ గాడిదని నువ్వెందుకు కొట్టావు? ఈ ముమ్మారు నీ గాడిదను నీవేలా కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధిని బయలుదేరి వచ్చి తిని ఆ గాడిద నన్ను చూచి
ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను, అది నా ఎదుట నుండి తొలగని ఎడలా. చూడండి, గాడిద చేసిన మేలుకి నిన్ను బతికించాను, లేకపోతే నువ్వు నా చేతిలో చచ్చుండేవాడివి. చూడండి, దేవుని ఎదుట మనం ఎలా ఉంటున్నాం ఆలోచన చేయాలి. ఆ తర్వాత మళ్ళీ బిలాము దగ్గరికి వెళ్ళిపోతాడు, బాలాకు రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు బిలాము. అయినా కూడా వెనుకకు వెళ్ళిపోకుండా అడుగుతాడు, మళ్ళీ పైకి అడుగుతాడు. ఒకవేళ పొమ్మంటే వెనక్కి పోతానయ్యా అనగానే ఎందుకులే పో, కానీ నీ ఇష్టం జాగ్రత్త, నీ ఇష్టం జాగ్రత్త. నేను ఏ మాట పలకమంటే ఆ మాటను మాత్రమే నువ్వు పలకాలి, ఆ మాటను మాత్రమే పలకాలి. వాక్య భాగంలో 34 వచ్చిన, అందుకు బిలాము, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటయే గాని మరి ఏమియో పలకకూడదని బిలాముతో చెప్పాను. ఆ ఒక్క మెట్టులో బిలాము మంచిగా ఉండుంటే ఉన్నతంగా వెళ్ళిపోయేవాడు. ఆ ఒక్క అనుభవంలో పైకి వెళ్ళుంటే, ఆ ఒక్క విషయంలో జాగ్రత్త పడి ఉంటే. మొదట్లోనే ప్రభు ఏమన్నా నువ్వు వెళ్ళకూడదన్నాడు. వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినదేమంటే, ప్రభు వెళ్ళొద్దనండి, నేను రాలేనయ్యా, నా వల్ల కాదు. ప్రభువుకు విరోధంగా వచ్చినా నాకు ఇంక నా ద్వారా మీకు ఆశీర్వాదం ఏమి రాదు, నేను రాను, నేను రాకపోవడమే మేలు. నేను అదే చెప్తా. చాలామంది వచ్చి మా ఇంట్లో వివాహం అక్క నువ్వు రావాలనగానే నేను వాళ్ళతో చెప్పేది ఏంటంటే, దేవుడు నాకు కొన్ని నియమాలు పెట్టాడు, ఆ నియమ నిబంధనల ప్రకారం మీరు చేయరు, ఆ నిబంధనల ప్రకారం మీరు ఉండరు. నన్ను తీసుకుని వెళ్ళి ఆడ కూర్చోబెట్టి నా ఎదురుగా ఇవన్నీ చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు నా మనసులో బాధ కలుగుతుంది. నా బాధ మీకు ఆశీర్వాదమా ఇబ్బంది? మీరు చెప్పండి అంటనే. నా బాధ సంతోషంగా ఉండాల్సిన ఆ పరిస్థితుల్లో నేను బాధపడుతూ ఉంటే అది ఆశీర్వాదం. ఆ పెళ్ళికి, ఆ ప్రార్థనకి, ఆ యొక్క మేలుకి అది ఆశీర్వాదంగా ఉండదు. అందుకనట నేను రాకుండా ఉండడమే మీకు మేలు. బిలాము రాకుండా ఉండటమే మేలు కదా, బిలాము రాకపోవడమే మేలు. కానీ బిలాము వచ్చి వాళ్ళకి శాపాలు తెచ్చిపెట్టాడు. ఇంకా ఎక్కువైన శాపాలు ఇచ్చేశాడు. ఇంకా భయంకరమైన పరిస్థితులు వాళ్ళకి కల్పించాడు. అదే మాట బిలాము వాళ్ళతో చెప్పుంటే, ఆ అనుభవములో చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే, దేవునితో ముఖాముఖిగా కలుసుకొని ఆయనతో జీవించే అనుభవము బిలాముకు ఉండేది. యుద్ధంలో చచ్చిపోయే పరిస్థితి వచ్చేది కాదు, యుద్ధంలో చనిపోయే పరిస్థితి వచ్చేది కాదు. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నీ నోట ఉంచిన మాటలే నువ్వు పలకాలి. వాక్య భాగంలో చూస్తే సంఖ్యాకాండం 23వ అధ్యాయము 4-5 చదువుదాం. దేవుడు బిలామునకు ప్రత్యక్షము కాగా అతడు, నేను 7 బలిపీఠములను సిద్ధపరిచి ప్రతి దాని మీదను ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించుతునని అతనితో చెప్పగా, యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచెను. అది బిలాము నోట ఒక మాట ఉంచాడు. ఇతను సరైన రీతిలో లేడు, అక్కడున్న నా ప్రజలు వాళ్ళకి విరోధంగా శాపాలు పలుకుతాడేమోనని దేవుడు బిలాము నోటిని ఆయన స్వాధీనంలోనికి తీసుకున్నాడు. మనము ప్రార్థన చేసేటప్పుడు విపరీతంగా మాట్లాడుతూ ఉన్నాము అంటే ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకోవాలి. ఏమంటున్నాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకుని దేవునికి అప్పగించా. ఒక దైవజనుడు అంటున్నాడు, నా చూపులు నా తలంపులు మంచివి కాదు కాబట్టి ప్రభు నా చూపులు నా తలంపులు బాగు చేయమని నేను ప్రభువుకి అప్పగించుకుంటే, ఆయన వచ్చి కల్లో ఈ కంట్లో ఒక సూది ఈ కంట్లో ఒక సూది వేసాడు. అప్పటి నుంచి నా చూపు మారిపోయింది. ఎవరిని చూసినా నా తల్లి నా చెల్లి అని అంట. ఏ స్త్రీని చూసినా తల్లిలాగా చెల్లిలాగా కనబడుతున్నారు. ఆలోచనలు లేవు, చెడు తలంపులు, ఉద్దేశాలు లేవు.
ఆత్మ సంబంధమైన ఆలోచన గ్రహింపొచ్చినప్పుడు దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. కానీ బిలాము అప్పగించుకోపోయేసరికి దేవుడే బిలాము నోటిని ఆయన తీసుకున్నాడు, ఆయన స్వాధీనంలోకి తీసుకున్నాడు. బిలాము నోటిని ఆయన స్వాధీనంలోకి తీసుకున్నాడు. ఆయన స్వాధీనంలోనికి తీసుకొని బిలాము నోటిని ఆయన వినియోగించుకుంటున్నాడు. ఇంకొక మాట రావడం అలా బలిపీఠాలు కడుతున్నాడు. బలిపీఠం మీద బలి అర్పిస్తూ ఉన్నాడు, వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ని చేసినా కూడా, ఈ విధంగా ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా, వాక్య భాగంలో మనం చూస్తే ఇవన్నీ చూసిన తర్వాత బాలాకు రాజు అంటూ ఉన్నాడు, 24వ అధ్యాయము 10వ వచనము. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండిన గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నేను పిలిచితిని గాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి, కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళు, వేగముగా వెళ్ళిపో. నా కోపం మండుతుంది, ఇంకా మండితే ఒకవేళ నేను నిన్ను చంపేస్తానేమో. ప్రార్థన చేసుకుందాం. చేయండి, అందరూ ప్రార్థన చేయండి. సర్వశక్తి కలిగిన దేవా, పూజనీయుడు ఒక తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభా, మమ్మల్ని నైనా మీ ప్రేమతో, మీ కృపతో బంధించండి. విపరీతంగా మాట్లాడకుండా, విపరీతమైన తలంపులు రాకుండా, విపరీతమైన ఆలోచన లేకుండా, మా నడత మీ ఎదుట విపరీతమైనదిగా కాకుండా చక్కగా మమ్మల్ని నిలబెట్టు ప్రభువా అని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను నిలబెట్టండి, సహాయం చేయండి, ఆత్మతో నింపండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దర్శించు ప్రభువా. ఏ విషయంలో బిడ్డలు నైనా నా తను బలహీనలైపోతున్నారు, ఏ విషయంలో సాతానుకు లోబడుతున్నారు, గ్రహించుకోగలిగిన కృపాశక్తి మీరు ఇవ్వండి. ఆత్మతో నింపండి, బిడ్డల పక్షంగా మీరుండండి. దురాత్మ క్రియలన్నిటిపై జయం ఇవ్వండి, నెమ్మదినివ్వండి ప్రభా. ఈ చివరి దినాల్లో నమ్మకస్తులుగా ఉండడానికి కృప దయచేయండి, ప్రార్థనల పట్టుదల దయచేయండి ప్రభు. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థత నెమ్మది దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వండి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. వివాహాలు జరగక బాధపడే వాళ్ళకి వివాహాలు జరిగించండి, గర్భఫలము లేక బాధపడే వాళ్ళకి గర్భఫలం ఇవ్వండి. నాయనా నా తను మీ సన్నిధి తోడుగా ఉంచండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు మొరపెట్టుకుంటూ ఉండగా నైనా ఆ బిడ్డలందరినీ దర్శించండి, విజయము దయచేయండి. ఇదిగో నేను ఈ వాక్యమునకు ముద్ర వేసి బిడ్డల హృదయాల్లో పనిచేయడానికి కృపనిచ్చి మీ నామానికి అత్యధికమైన మహిమ తెచ్చుకోమని మీకు అప్పగించుకోండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.